అమ్మ నరక చతుర్దశి రోజు ఇంకా ఏం చేయాలంటారు? నరక చతుర్దశి రోజు ఇందాక మనం స్నానం వరకు మాత్రమే చెప్పుకున్నాం. హ్మ్. స్నానం చేసిన తర్వాత ఇంటి యజమాని యమతర్పణం మొదలాలిట. హుహు. తండ్రి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఏమిటంటే పితృదేవతలకైతే తల్లిదండ్రులు లేనిటువంటి వాళ్ళు చేస్తారు. యముడికి అందరూ చేయొచ్చుట. అంటే తల్లి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే అలా చేయటం వలన యమ ప్రీత్యర్థంగా తర్పణం చేయటం వలన ఇంట్లో అపమృత్యు దోషాలు నరక బాధలు ఉండవని, చేసినటువంటి వ్యక్తికి అపమృత్యు దోషాలు ఉండవు, నరక బాధలు ఉండవు. అదేవిధంగా ఆ ఇంట్లో కూడా అపమృత్యు దోషాలు ఉండవు అని చెప్తారు. హుహు. అలాగే నరక చతుర్దశి రోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? ఇక్కడ మనకి ప్రత్యేకమైనటువంటి ఆహారం కనపడుతుంది. అది ఏమిటి అంటే నరక చతుర్దశి నుంచి మొదలు మనకి ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి నువ్వులతో చేసినటువంటి పదార్థాలు నివేదన చెయ్యాలిట. నువ్వులు తప్పనిసరిగా తినాలిట. హుహు. ఆ తర్వాత మినుము, మాషాన్నం తినాలి అనేటువంటి విషయం చాలా చోట్ల కనపడుతుంది. మాషలు అంటే మినుములు, హుహు. మినుముతో చేసినటువంటి పదార్థాలు. మినుముతో మనం ఏం చేస్తాం? మినప సున్ని చేస్తాం, మినప గారెలు చేస్తాం, దోశలు ఇడ్లీలు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం. అవి ఎవరికి వీలైన విధంగా వాళ్ళు చేసుకుని వాటిని నైవేద్యం చేసి వాటిని తినవచ్చు. హుహు. అలాగే దీపదానం ఎప్పుడు ఎక్కడ చేయాలంటారమ్మా? దీపదానం ఎప్పుడు ఎక్కడ చేయాలి? ఇక్కడ దీపదానం అనేటువంటి దానికి ఏంటంటే ఉదయాన్నే తులసి కోట దగ్గర, దేవాలయంలో, ఇంట్లో దేవుడి దగ్గర, సింహద్వారం దగ్గర దీపాలు పెట్టాలి. నరక చతుర్దశి రోజు నుంచే ఉదయం సాయంత్రం కూడా దీపం పెట్టాలి అంటారు. అంటే దేవుడికి దీపం పెట్టడాన్నే దీపదానం అంటారు. బ్రాహ్మడికి కూడా దానం చేయటం అంటూ ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఉదయాన్నే తులసికి, సింహద్వారం ముందర, దేవాలయంలో స్నానం చేసిన తర్వాత వెళ్ళి దేవాలయంలో దీపాలు పెట్టాలి. మళ్ళీ సాయంత్రం గోధూలి వేళకి అంటే చీకటి పడకుండానే మళ్ళీ ఇదే విధంగా మొత్తం ఇంటి చుట్టూ కూడా దీపాలు పెట్టడం. మనం దీపావళి రోజే కాదు, నరక చతుర్దశి రోజు కూడా దీపాలు పెట్టాలి. హుహు. గోశాలలో, దేవాలయంలో, తులసి కోట దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర, తర్వాత దేవుడి మందిరం ముందర, అన్ని చోట్ల కూడా. ఇంకా ఏమంటారు? ధనత్రయోదశి, చతుర్దశి, అమావాస్య, ఈ 3 రోజులు కూడా ఇంటిలోని ప్రతి గదిలో ఒక దీపం పెట్టమంటారు. హుహు. అంతేకాకుండా పురుషులు, తల్లి తండ్రి లేనటువంటి పురుషులు దక్షిణ దిశగా ఒక దీపం పెట్టాలిట. పితృదేవతలకి వాళ్ళకి నరకానికి వెళ్లకుండా, మనకి పితృపక్షాల్లో ఆ దేవతలంతా కూడా భూలోకానికి వచ్చి ఉంటారుట. హ్మ్. వాళ్ళందరినీ కూడా మళ్ళీ పితృలోకానికి పంపించడం కోసం, దారి చూపించడం కోసం దివిటీలు కొడుతూ ఉండేవాళ్ళు పూర్వకాలంలో. అవునవును. దివిటీలు చూపించడం, తర్వాత దక్షిణ దిశగా దీపం పెడితే వాళ్ళకి దారి చూపించిన వాళ్ళు అవుతారుట. వాళ్ళకి వెలుతురు అక్కడ ఉంటుందిట. దానివల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వచనం చేస్తారుట. హుహు. ఓకే అమ్మ. ప్రతి వైష్ణవి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అండి. వైష్ణవి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే అండి. జూలై 1, 2010 అవునండి. ఉదయం 11:55 హైదరాబాద్లో పుట్టారు. అవునండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి రిజిస్టర్ చేసుకున్నారు. సమస్య ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి మేడంతో. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నేను దివ్యవాణి అండి, వైష్ణవి వాళ్ళ మదర్ని. చెప్పండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.